ప్రపంచాన్నే షేక్ చేసే న్యూస్. అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చేశారా? ఇరాన్ సుప్రీం లీడర్ గాయపడ్డారా? కొన్ని గంటల్లోనే మిడిల్ ఈస్ట్‌లో ఏం జరిగిందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. హలో ఫ్రెండ్స్! ఈరోజు ఇరాక్‌లో అమెరికాకు చెందిన KC-135 రీఫ్యూయలింగ్ ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలిపోయింది. ఇందులో ఉన్న 6 యూఎస్ ఎయిర్‌మెన్ చనిపోయినట్లు అమెరికా కన్ఫర్మ్ చేసింది. దీంతో ట్రంప్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మరోవైపు ఒక సంచలన వార్త. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముజ్తబా ఖామెనై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్లో తీవ్రంగా గాయపడ్డారని అమెరికా డిఫెన్స్ సెక్రటరీ పీటర్ హెగ్సెత్ ప్రకటించారు. దీనికి రివెంజ్గా ఇరాన్ వందలాది మిసైల్స్ని ప్రయోగిస్తూ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని పూర్తిగా బ్లాక్ చేసింది. ఈ యుద్ధం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు $100కు పైగా దాటేశాయి. ఇండియాకి రావాల్సిన 28 మర్చెంట్ వెజల్స్ సముద్రం మధ్యలోనే చిక్కుకుపోయాయి. మన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గారు రాత్రికి రాత్రే ఇరాన్తో అత్యవసర చర్చలు నడుపుతున్నారు. అమెరికా ఇరాన్పై నేరుగా అటాక్ చేస్తే పరిస్థితి ఏంటి? వరల్డ్ వార్ 3 మొదలైనట్టేనా? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఇలాంటి బ్రేకింగ్ వార్ అప్డేట్స్ కోసం గ్లోబల్ వర్టెక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.